హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 220. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, కర్ణుడు చనిపోయాక శల్యుడు ఖాళీ రథంతో దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ వార్త విన్న దుర్యోధనుడు కూడా చిలించిపోయాడు. ఆ తర్వాత సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చి, వాళ్ళ వైపు వాళ్ళందరూ చనిపోయారంటే సుయోధను కూడా చనిపోయాడు అని తెలుసుకొని ధృతరాష్ట్రుడు మూర్ఛపోయాడు. కానీ ధృతరాష్ట్రుడు మళ్ళీ మేల్కొని చాలా బాధపడుతూ ఆ రోజు ఏం జరిగింది, సుయోధనుడు ఎలా చనిపోయాడు, శల్యుడు ఎలా యుద్ధం చేశాడు అనే విశేషాలని అడిగాడు సంజయుడిని. సంజయుడు కూడా బదులిస్తూ, ఆ రోజు కర్ణుడు మరణించిన తర్వాత దుర్యోధనుడు శల్యుడిని సైన్యాధ్యక్షుడిగా చేశాడు. 18వ రోజు యుద్ధం మొదలైంది. ఆ తర్వాత యుద్ధం ఎలా జరిగిందనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పాండవులు శల్యుని, నా కుమారుడు సుయోధనుని ఎలా సంహరించారో చెప్పు అని విని సంతోషిస్తాను అని ఏకసక్కంగా అన్నాడు ధృతరాష్ట్రుడు. మహారాజా, ఇంకా నువ్వు అలాంటి మరణవార్తలు వినే స్థితిలో ఉన్నావా? ముందు నేను చెప్పే యుద్ధవార్తలు విను. వాళ్ళ మరణ వార్తలు ఎటు వినాలిగా తప్పదు అని చెప్పసాగాడు సంజయుడు. నీ కుమారుడు సుయోధనుడు కనీసం 18వ రోజన్నా తాను పాండవులను జయించి కురు సామ్రాజ్యం కైవసం చేసుకుందామని పేరాసతో ఉన్నాడు. శల్యుడు కురు సైన్యమున సర్వతోభద్ర వ్యూహముకు తీర్చిదిద్దాడు. ముఖద్వారమున వద్ద ఉన్న కర్ణుడి పుత్రులతో కూడా నిల్చున్నాడు. కుడివైపు కృపాచార్యుడు నిలబడ్డాడు. ఎడమవైపు త్రికర్త వీరులతో కృతవర్మ నిల్చున్నాడు. వెనుకవైపు కాంబోజరాజ దేశాధీశులతో కలిసి అశ్వత్థామ నిలబడ్డాడు. మధ్యభాగంలో సుయోధను తన గజబలంతో నిలబడ్డాడు. పాండవులు కూడా తమ తమ సేనలను త్రిముఖ వ్యూహంగా నిలిపించారు. ధృష్టద్యుమ్నుడు, శిఖండి, సాచికి ఒక్కొక్క ముఖద్వారం దగ్గర నిలబడ్డారు. భీమార్జునులు ధర్మరాజు ముందు అతనికి రక్షణగా నిలబడ్డారు అని చెబుతున్న సంజయునికి ధృతరాష్ట్రుడు అద్దె తగిలి, సంజయ, ఇంతకు ఈ 17 రోజుల యుద్ధం తర్వాత ఇరుపక్షంలో ఎవరికి ఎంతెంత సేనలు మిగిలాయో వివరించు అని అడిగాడు. సంజయుడు ఇలా చెప్పసాగాడు. మహారాజా, మన పక్షాన అనగా కౌరవుల పక్షాన 11,000 రథములు, 10,700 ఏనుగులు, 2,00,000 హైములు, 3 కోట్ల సైనికులు మిగిలారు. అలాగే పాండవులకు 6,000 రథములు, 3,000 ఏనుగులు, 1,00,000 గుర్రములు, 1 కోటి కాల్బములు మిగిలారు. మరునాడు సూర్యోదయం అయింది. కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఆఖరి రోజు అనగా 18వ రోజు యుద్ధం ప్రారంభమైంది. ఇరుపక్షములతో బేరి మృదంగ ద్వానాలు చెలరేగాయి. కురు పాండవ సైన్యులు ఒకదానికొకటి ఢీకొని యుద్ధం భయంకరంగా సాగుతూ ఉంది. ఆ రోజు అటో ఇటో తేల్చుకోవాలని పట్టుదలతో పోరుతున్నారు. రథాలు విరుగుతున్నాయి. కాళ్ళు చేతులు తెగిన సైనికులు కిందపడి దొల్లుతున్నారు. కొందరి తలలు తెగి పడుతున్నాయి. హైములు, ఏనుగులు కళేబరంలో కుప్పల కుప్పలుగా పేరుకుపోతున్నాయి. వాటి మధ్య రథములు సంచరిస్తున్నాయి. రణభూమి అంతా రక్తంతో తడిసిపోయి రక్తం కాలువలుగా పారుతూ ఉంది. అయినా భయపడక వీరులందరూ వీరవిహారం చేస్తున్నారు. కర్ణుడి మనవుడు చిత్రసేనుడు అనువాడు నకులుని విల్లు విరిచాడు. 3 బాణములు నకులుని నుదుటిపై నాటాడు. నకులుని పతాకమును పడగొట్టాడు. సారథిని చంపాడు. నకులుడు కత్తి డాలి తీసుకుని చిత్రసేనుడు 1000 బాణములను తప్పించుకుంటూ చిత్రసేను రథం దగ్గరికి వెళ్ళాడు. ఒక్కసారిగా విజృంభించి నకులుడు చిత్రసేను రథం మీదకి లంఘించి చిత్రసేను తలను కత్తితో ఖండించాడు. అది చూసి చిత్రసేను సోదరులు సత్యసేనుడు, సుషేనుడు నకులుతో కలియబడ్డారు. నకులుడు మరొక రథం ఎక్కాడు. సత్యసేనుడు, సుషేనుడు ఇద్దరూ నకులుడి మీదకు బల్లెములు విసిరారు. నకులుడు అవలేరగా వారు ఎక్కిన రథమును కట్టిన హైములను చంపాడు. సత్యసేనుడు మరొక రథం ఎక్కాడు. తన బాణములతో నకులుని విల్లు విరిచాడు. నకులుడు మరొక విల్లు తీసుకుని సుసేనుని కేతనం ఖండించాడు. అతని విల్లు విరిచాడు. వారిద్దరూ కలిసి నకులు సారథిని చంపాడు. నకులుడు విల్లు ఖండించారు. నకులుడు శక్తి ఆయుధములు తీసుకొని సత్యసేనుడి మీద ప్రయోగించాడు. సత్యసేనుని తల తెగన కింద పడింది. అది చూసిన సుషేనుడు నకులుడి మీద బాణవర్షం కురిపించాడు. నకులుడు భీముని పుత్రుడైన సుతసోముని రథం ఎక్కాడు. మరొక విల్లు తీసుకుని సుషేనుడి మీద సర్వర్షం కురిపించాడు. ఒక అర్ధచంద్రాకర బాణంతో సుషేనుడి తలను ఖండించాడు. అది చూసిన సుయోధను సైన్యం పారిపోయింది. శల్యుడు సింహంలా గర్జిస్తూ కౌరవ సేనలను పారిపోకుండా నిలువరించాడు. మరలా కౌరవ సేనలు పాండవ సేనలతో
యుద్ధానికి తలపడ్డాయి. ధర్మరాజు ముందు రక్షణగా భీమసేనుడు, సాత్యకి, దుష్టద్యుమ్నుడు, శిఖండి, ఉప పాండవులు, నకుల సహదేవులు నిలబడ్డారు. శల్యుడి ముందు వారితో యుద్ధం చేస్తున్నాడు. అంతలో పాంచాల వీరులు, ప్రబద్ధక వీరులు శల్యుడిని చుట్టుముట్టారు. శల్యుడిని వారందరినీ తన సర్వర్షంతో ముంచెత్తాడు. వారందరూ యమసదనానికి ప్రయాణమయ్యారు. అది చూసి సుయోధనుడు ఎంతో ఆనందించాడు. అది చూసిన ధర్మరాజు శల్యుడిని ఎదుర్కొన్నాడు. శల్యుడు ఒక నాచారము ధర్మరాజు శరీరమును చీల్చుకుని పోయేటట్టు ప్రయోగించాడు. అది చూసిన భీముడు 7 బాణములు, సహదేవుడు 5 బాణములు, నకులుడు 9 బాణములు, ఉప పాండవులు లెక్కలేనన్న బాణములతో శల్యుణ్ణి కొట్టారు. అది చూసి కృపాచార్యుడు, కృతవర్మ, శకుని, అతని కుమారుడు ఉలూకుడు శల్యునికి సాయంగా వచ్చారు. శల్యుడు భీమసేను, హైములను చంపాడు. భీముడు తన గద తీసుకొని రథం దిగి కౌరవసేనల్ని తుల్మాడుతున్నారు. సహదేవుడు కూడా శల్యుడి మీద ధారాపాతంగా బాణవర్షం కురిపించాడు. కానీ శల్యుడు తన బాణములతో సహదేవుని హైములను సంహరించాడు. శల్యుని కుమారుడు రుక్మాంగదుడు సహదేవుని ఎదుర్కొన్నాడు. సహదేవుడు కత్తి తీసుకొని తన రథం మీద నుండి కిందకి దూకి రుక్మాంగదుని వైపు దూసుకుపోయాడు. అతని రథం మీదకి లంఘించాడు. సహదేవుడు తన కత్తితో రుక్మాంగదుని శిరస్సు ఖండించాడు. కుమారుని మరణం కల్లారా చూసిన శల్యుడు కోపం తట్టుకోలేక పాండవ సైన్యమును తురుమాడుతున్నాడు. ధర్మరాజు మీద అతి క్రూరమైన బాణములు ప్రయోగించాడు. అది చూసిన భీమసేనుడు తన గద తీసుకొని కిందకి దూకి శల్యుడు రథం కట్టిన హైములను చంపాడు. శల్యుడు భీమునికి తోమరం విసిరాడు. అది భీమసేను గుండెలను చీల్చింది. భీమసేనుడు ఆ తోమరమును లాగి దానితో శల్యుని రథసారథిని మోదాడు. ఆ దెబ్బకు సారథి మరణించాడు. శల్యుడు ముద్గర అనే ఆయుధం తీసుకొని రథం నుండి కిందకి దూకాడు. భీముడు శల్యుని తన గదాయుధంతో ఎదుర్కొన్నాడు. ఇరుపక్షముల సేనలు యుద్ధం ఆపి వారిరువురు గదాయుద్ధంను చూస్తున్నారు. శల్యుడు, భీముడు గుండ్రంగా తిరుగుతూ సింహగర్జనలు చేస్తూ 2 ఏనుగులు ఢీకున్నట్టున్నాయి. ఇరువురే గదాగతములు వారి ఇరువురి శరీరములు రక్తశక్తమయ్యాయి. ఒక సమయంలో ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకుని కింద పడ్డారు, మూర్చపోయారు. అది చూసిన కృపాచార్యుడు అక్కడికి వచ్చి శల్యుని తన రథం మీదకి ఎక్కించుకొని అవతలకు తీసుకొని వెళ్ళాడు. ఇంతలో భీమసేనుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. శల్యుడు కనబడలేదు. పెద్దగా అరుస్తూ శల్యుని పిలుస్తూ అది విన్న సుయోధనుడు తన సేనలతో వచ్చి భీమసేనుని ఎదుర్కొన్నారు. ఇంతలో చేతికానుడు ఆధ్వర్యంలో పాండవసేన భీమసేనుడి ముందుకు వచ్చి సుయోధనుడి సేనని ఎదుర్కొన్నాయి. సుయోధనుడు ఒక ఈటని తీసుకొని బలంగా చేతికాను మీదకి విసిరాడు. ఆ ఈట చేతికానుని వధించింది. ఇంతలో శల్యుడు తేరుకొని అక్కడికి చేరుకున్నాడు. శల్యుడు ధర్మరాజుని, సుయోధనుని, దుష్టజుమ్ముడిని, అశ్వత్థామ, అర్జునుని ఎదుర్కొన్నారు. అశ్వత్థామకు సాయంగా త్రిగర్త సైన్యం వచ్చింది. శల్యుడు అమితమైన శౌర్యంతో ధర్మరాజు మీద బాణములు ప్రయోగిస్తున్నాడు. ధర్మరాజు కూడా 14 బాణములు శల్యుని శరీరం నిండా గుచ్చాడు. శల్యుడు అత్యంత శక్తిమైన బాణని ధర్మరాజు వక్షస్థలం మీద గుచ్చాడు. ధర్మరాజు కూడా విజృంభించి శల్యుని చక్రరక్షకులను చంపాడు. 9 బాణములతో శల్యుడి రథసారథిని చంపాడు. సాత్యకి, భీముడి చేదీ సేనలతో కలిసి శల్యుడి మీద బాణవర్షం కురిపించారు. ఇంతలో నకుల సహదేవులు శల్యుడి మీదకు వచ్చారు. శల్యుడు కూడా నకుల సహదేవుడి శరీరం నిండా బాణములతో కొట్టాడు. ధర్మరాజు శల్యుని కేతమును విరిచి అతని శరీరం నిండా బాణములు గుచ్చాడు. శల్యుడు ఆ బాణములను ఖండించి భీముడు, నకుల సహదేవులు, సాత్యకి తన వాడైన బాణములతో కొట్టాడు. సహదేవుడు తన మేనమామ శల్యుని అత్యంత క్రూరమైన బాణములతో కొట్టాడు. భీమసేనుడు, సాత్యకి, ధర్మరాజు కూడా శల్యుణ్ణి చుట్టుముట్టి అతని బాణవర్షంతో కురిపించారు. శల్యుని శరీరం నిండా రక్తం ధారాపాతంగా ప్రవహిస్తూ ఉంది. కానీ శల్యుడు తగ్గలేదు. తన బాణములతో ధర్మరాజు వింటిని కంటించాడు. ధర్మరాజు మరొక విల్లు తీసుకొని తన అత్యంత ప్రభావవంతమైన బాణములతో శల్యుడి హైములను సారథని కొట్టాడు. శల్యుడు కోపించి ధర్మరాజు మూర్చపోయేటట్టు కొట్టాడు. అది చూసిన సాత్యకి వచ్చి శల్యుడిని ఎదుర్కొన్నాడు. శల్యుడు కోపించి సాత్యకి ధనస్సు నరికాడు. నకులుని, భీముడిని, సహదేవుడిని ఒక్కొక్కరిని 3 బాణములతో కొట్టాడు. ఇంతలో ధర్మరాజు మూర్ఛ నుండి లేచాడు. ఆ ముత్కరతో శల్యుడిని కొట్టాడు. అదే సమయంలో భీముడు బల్లెమును, నకులుడు శక్తిని, సహదేవుడు గదాయుధమును ఒకేసారి ప్రయోగించాడు. శల్యుడు కోపించి తన బాణములతో 5 వీరులను మూర్చపోయేటట్టు కొట్టాడు. శల్యుడి పరాక్రమానికి ఆ 5 చచ్చారు అనుకున్నాడు సుయోధనుడు. సాత్యకి, నకుల సహదేవులు వెనువెంటనే మూర్ఛ నుండి తేరుకొని శల్యునితో పోరాడుతున్నారు. ఇంతలో ధర్మరాజు శల్యుని మరొక చక్రరక్షకులు చంపాడు. చక్రరక్షకులు లేకపోయిన శల్యుడు ముక్కవోని ధైర్యంతో పాండవులతో యుద్ధం చేస్తున్నాడు. ఆ 5 వీరులను రక్తం కారేటట్టు కొట్టాడు. అది చూసి ధర్మరాజు ఎంతో దుఃఖించాడు. శ్రీకృష్ణుడు నిజం చెప్పాడు.
శల్యుని పరాక్రమం తట్టుకోవడానికి భీముడు కూడా వల్ల కావడం లేదు. ఇంకా తానే శల్యుని సంహరించాలి అని అనుకున్నాడు. తన సేనలను చెయ్యి ఊపి పిలిచాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.